హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం సింధీ స్టైల్‌లో ఆలూ టుక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బావుంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. ఎవరైనా దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. తప్పకుండా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 3 ఆలుగడ్డలను ఇలా పొట్టు తీసేసి ఇలా కొంచెం లావుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను ఇందులో వేసేసుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో ఇవి లైట్గా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలు ప్రాపర్గా ఉడకాలి, ఇంకా లైట్గా బ్రౌన్ అవ్వాలి. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూసారా, లైట్గా బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ ఆలుగడ్డ ముక్కలని ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక గ్లాస్తో ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయండి. గట్టిగా ప్రెస్ చేస్తే మొత్తం మ్యాష్ అయిపోతుంది. నెమ్మదిగా ప్రెస్ చేస్తే ఆలుగడ్డ ముక్కలు కొంచెం వెడల్పుగా అవుతాయి. ఇలా అన్నిటినీ ప్రెస్ చేసేసుకొని మళ్ళీ వీటన్నిటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లో మళ్ళీ ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా బ్రౌన్ అవ్వనివ్వద్దు, కొంచెం బ్రౌన్ కావాలి. అప్పటి వరకు వీటిని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. చూసారా, బ్రౌన్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చిలను వేసేసుకొని పచ్చిమిర్చిలు కూడా ఫ్రై అయ్యి ఈ ఆలుగడ్డ ముక్కలు ఇంకొంచెం బ్రౌన్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చిలు మీరు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. కారం ఎక్కువగా ఇష్టపడితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా బ్రౌన్ అయిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా బౌల్లో తీసుకున్న ఆలుగడ్డ ముక్కలలో టేస్ట్కి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా ఎక్కువ వేయొద్దు, కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సగం నిమ్మకాయ రసం వేసుకోవాలి. మనం వేసే మసాలాలన్నీ మీరు తినేదాన్ని బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇలా కొంచెం కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీనంతా బాగా కలిపేసుకోవాలి. ముక్కలకు బాగా మసాలాలన్నీ పట్టేలాగా కలిపేసుకోండి. అంతే, చూసారా ఎంత ఈజీగా ఈ రెసిపీ చేసేసుకోవచ్చో. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.